నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. సో గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి కొత్త జంట ఏదైతే మనం చూసామో, భర్త అనేది భార్యని హింసించి వేధించి చంపేవారు అనమాట. ఒక గతంలో గతం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు దానికి సీన్ అనేది రివర్స్ అయింది. ఇప్పుడు భార్యనే తన భర్తని చంపడం జరుగుతుంది. వేరే ప్రియుడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని రమ్ములో దాచిపెట్టి సిమెంట్ పూసి చంపడం, ఇంకా ఇతర రకాల చంపడం జరుగుతుంది. అసలు సమాజం ఎట్టిపోతుంది? ఎందుకు ఇంతలా బరి తరిగిస్తున్నారు? రీసెంట్గా కనుక మనం చూసాం, బోడుప్పల్ దగ్గర గట్కేసర్ దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే కన్న తల్లినే చంపేసిన ఒక కసాయి బిడ్డ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి? అవగాహన లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి అనేది దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో సుగ్రా బేగం గారు ఉన్నారు. ఓట్ నీడ్ గ్యారంటీడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ సోషల్ యాక్టివిటీస్ కూడా. ఒకసారి మనం మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ వెల్కమ్ టు వీటీవీ. ఎస్ మ్యామ్, మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా సిచ్యువేషన్స్ భర్త అనేది భార్యని చంపడం కానీ, హింసించడం కానీ, వేధించడం కానీ, పెట్రోల్ పెట్టి తగలపెట్టడం కూడా, ఊరేయడం కూడా మనంతా చూసాం గతంలో, అంటే కొన్ని సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడు సీన్ అనేది రివర్స్ అయింది. ఇప్పుడు మహిళలే తన భర్తని చంపడం జరుగుతుంది. కన్న పిల్లలు కూడా చంపడం జరుగుతుంది. ఈవెన్ కనుక భర్తను చంపి ఆ డ్రమ్లో పాతేయడం కానీ, కన్న తల్లినే కూడా రీసెంట్గా మనం చంపడం కూడా, ప్రియుడితో కలిసి ఇలా చంపడం చూసినాం. ఈ సిచ్యువేషన్ కనుక ఎందుకు అవుతుంది? ఎందుకు ఇంతలా మారింది? ఇంత డ్రమాటిక్ చేంజ్ ఎందుకు వచ్చిందని అంటారు? ఈరోజు సమాజం మనం చూసుకుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి అప్పుడు మన శ్రీశ్రీ గారు రాసిండ్రు. అదే పద్ధతిలో ఇప్పుడు నిజంగా అసలు మానవ విలువలన్నీ చచ్చిపోతున్నాయి సమాజంలో. హ్యూమన్ రిలేషన్స్ అన్నీ పోయి ఆర్థిక రిలేషన్స్, అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ బలపడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే తల్లిని కొడుకు చంపుతున్నాడు, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, భర్తను భార్య చంపుతుంది, భార్యను భర్తను చంపుతుంది. అంటే ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు సాక్రిఫై చేసుకునే నేచర్ ఉండేది ఫ్యామిలీస్లో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం లేదు. ఎవరి ఇండివిజువల్ కంఫర్ట్ వాళ్ళు చూసుకునేటువంటి రోజులు నడుస్తూ ఉన్నాయి ఇవాళ. అంటే భార్య ఏమన్నా కానివ్వండి, పిల్లలు ఏమన్నా కానివ్వండి, భర్త ఏమన్నా కానివ్వండి. ఆ తర్వాత ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రాలో కూడా శ్రీకాకుళం దగ్గర శ్రీకాళహస్తి అనుకుంటా, రీసెంట్గా నేను విన్నాను. శ్రీకాళహస్తి అంటే తిరుపతి దగ్గర నేను విన్నాను, అది చూశాను టీవీలో. డిగ్రీ చదివి అబ్బాయి ఉన్నాడు, పెద్ద అమ్మాయి ఉంది ఆయనకి. ఒక జస్ట్ ఇన్స్టాగ్రామ్ లవ్ అఫేర్ తోటి ఆమె కంటే ఒక 10 years చిన్నవాడితో ఆమె వెళ్ళిపోయింది. ఆమె భర్త పిల్లలు వెళ్ళి ఆమెను బ్రతిమాలి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులుండి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే అటువైపు ఆ అబ్బాయి పెళ్ళి కాలేదు, ఈమె కంటే 10-15 years చిన్నోడు ఆ పిల్లోడు. నేను ఆ పిల్లోడితోటే ఉంటా అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే పిల్లలు ఉన్నప్పటికి కూడా పెద్ద కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది. హస్బెండ్ బాగా చూసుకుంటాడు అమ్మాయిని, మంచి ఫ్యామిలీ. కానీ ఇన్స్టాగ్రామ్ లవ్ తోటి ఆమె అబ్బాయి ఈమె కంటే 10-15 years చిన్నోడైనటువంటి వెళ్ళిపోతే, అంటే ఎందుకు మేము ఇంత డ్రామాటిక్ చేంజ్ జరుగుతుంది? అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోతే సరిగ్గా అవగాహన లేకపోతే ఇంకేమైనా కౌన్సిలింగ్లో ఏమైనా లోపాలు ఉండడం వల్ల, దేనివల్ల అని అంటారు? అంటే ఇక్కడ ఏమైందంటే పరిపాలన కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉంది, లీడర్షిప్ కూడా అదే పద్ధతిలో ఉంది, హ్యూమన్ వాల్యూస్ లేకుండా పోయినాయి. ఎవరి పరిపాలన, ఎవరు లీడర్షిప్? అంటే ఏ పరిపాలన అయినా ఇప్పుడు 70 years అయింది ఇండిపెండెన్స్ వచ్చి. 17 years ఇండిపెండెన్స్ వస్తే భారతదేశం అనేది చాలా గొప్ప దేశం, చాలా అత్యున్నత దేశం, మంచి విలువలు గల దేశం, సంపన్నమైన దేశం, సంపద ఉన్న దేశం. కానీ పేదరికంలోనే బతుకుతున్నాం కదా. ఇంకా దేశం అభివృద్ధి జరగలేదు కదా. అభివృద్ధి జరుగుతున్న దేశంగానే పరిగణించబడుతున్నాం తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగింది? టోటల్ 100% ఎడ్యుకేషన్ ఎక్కడుంది దేశంలో? కాబట్టి ఖచ్చితంగా దేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈ అజ్ఞానంతో జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా, ఇప్పుడు నిజంగా జ్ఞానం ఉండి, నిజంగా మెచ్యూరిటీ ఉండి, నిజంగా ఆ ఎడ్యుకేషన్ ఉండి, ఇప్పుడు స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్లో మార్పు రావాలా. ఎడ్యుకేషన్ అంటే ఎంతసేపటికి పిల్లలకి చదువు, మార్కులు, చదువు, ఉద్యోగాలు అంతే తప్ప ఆ చదువు వల్ల వాళ్ళ యొక్క పరిణితి కానీ, పరిజ్ఞానం కానీ, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కానీ, సామాజిక స్పృహ కానీ ఏం నేర్చుకుంటున్నారు? ఎంతసేపటికి తల్లిదండ్రులకు కూడా పిల్లలకి మార్కులు రావాలా,
వాళ్ళకి మంచి మార్కులు రావాలా, అదే పద్ధతిలో చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సమాజంలో ఏదైతే ఉందో మానవ విలువలు అనేటివి చచ్చిపోతున్నాయి. స్వార్థం అనేది పెరిగిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి చైతన్యమైనటువంటి విలువలు రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఒక తల్లి అంటే ఒక పిల్లల తల్లి అంటే సరే భర్త పట్ల ఎట్లా ఉన్నా కూడా పిల్లల పట్ల తల్లికి ఒక త్యాగమైనటువంటి ఆలోచనలు ఉంటాయి తల్లికి. కానీ ఆ తల్లి ఈరోజు పిల్లల్ని వదిలేసి తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోతుంది, పిల్లల్ని చంపేస్తుంది. వాళ్ళ పట్టాన్ చెరువు దగ్గర మనం చూసాం, 3 పిల్లల్ని వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని 3 పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తే ఆ టీవీలలో చూసే మన లాంటి వాళ్ళకే ఎంతో బాధ అనిపిస్తూ ఉందంటే ఆ కన్నతల్లి ఆ రకంగా చేసిందంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సమాజంలో మానవ విలువలు చచ్చిపోయినాయి. ఇవి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా సమాజం కూడా ఆలోచించాలి, ఎటువైపు పోతున్నాం. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి? నీ స్వార్థం కోసం పిల్లలను చంపుకోవడమా, నీ స్వార్థం కోసం భర్తను చంపుకోవడమా, నీ స్వార్థం కోసం భార్యను చంపుకోవడమా? ఇదే అభివృద్ధి అంటే? ఇది ఈ అభివృద్ధి పదంలోనే మన దేశం నడుస్తుంది, మన సమాజం నడుస్తుంది. చాలా బాధాకరమైన విషయం. మీరు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, శ్రీకాళహస్తి ఏదైతే ఇన్సిడెంట్ చెప్పారో, సో దానికి నాకు ఇది స్ట్రైక్ అయింది. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, మా ఫ్రెండ్ దాన్ని చూసి. సో మా ఫ్రెండ్ ఏంటంటే రీసెంట్గా మ్యారీడ్ అయింది. ఏంటో ఒక 3-4 ఇయర్స్ లవ్ ట్రాక్ నడిచింది. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇంకా మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే వాళ్ళ వైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ వేరే ఇంటర్లో ఉన్న క్రష్తో ఆ అబ్బాయితో మూవీకి వెళ్ళి మూవీస్లో అశ్లీలంగా ఏదైతే కార్యక్రమాలు చేశారో అది చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆ హస్బెండ్కి తెలిసింది. సో ఆ హస్బెండ్ కూడా పాపం ఆ అబ్బాయి మంచోడు కాబట్టి నచ్చచెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి గొడవ చేసి ఎంతో కొంత నచ్చ చెప్పడం జరిగింది. అంటే ఈ సిచ్యువేషన్స్లో మీ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి మ్యామ్? అంటే ఈ ప్రాబ్లమ్ని మీరు ఏం సొల్యూషన్ ఇస్తారు? ఇప్పుడు సొల్యూషన్ అంటే ఒకటే, అంటే ఇప్పుడు ఆ హస్బెండ్ ఏదైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారో హస్బెండ్ ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే భార్యని వాడితో తిరిగింది కాబట్టి వదిలేయాలా, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా సెట్ చేయాలని అంటారా? దేనివల్ల అంటారు? ఈవెన్ ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే బెంగళూరులో ఉన్నాడు. ఆ అమ్మాయి ఏంటంటే అక్కడే వాళ్ళ పుట్టింట్లో ఉంది. ఆ మదర్ కూడా మీ భార్య బయటికి వెళ్తుంది, నువ్వు పర్మిషన్ కూడా చెప్పాల, నువ్వు పంపించమంటే నేను పంపిస్తాను బయటికి. ఈవెన్ అక్కడ తల్లి లోపం కూడా ఉంది. ఒక పెళ్ళైన ఒక ఆడబిడ్డ బయటికి హస్బెండ్ లేనప్పుడు బయటికి వెళ్తుందంటే హస్బెండ్ అనేది నువ్వన్నా చెప్పాలి, లేకపోతే నేనన్నా చెప్పాలి. ఈవెన్ మదరే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ మదర్ కూడా తన హస్బెండ్ చెప్పలేని పరిస్థితి, హస్బెండ్ ఎక్కడో పొట్టు కోసం బెంగళూరు వెళ్ళడం. ఈ సిచ్యువేషన్స్లో ఈ ప్రాబ్లంలో మీ దగ్గర సొల్యూషన్ ఏమన్నా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇతన్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంది. అవును, 5 years లవ్. తర్వాత మధ్యలో ఇంటర్మీడియట్ క్రష్ అని మళ్ళీ అటువైపు, అంటే అమ్మాయి మనసుకు ఒక స్థిరత్వం లేదు. మనం ఇచ్చే కౌన్సిలింగ్స్ అయినా ఏదైనా అవి ఎంతవరకు పనిచేస్తాయి? చెప్పండి. పెళ్ళయ్యి హనీమూన్కి వెళ్ళిన తర్వాత చంపేస్తున్నారు, హనీమూన్ పేరు మీద హనీమూన్కి అని చెప్పి చంపేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్లో ఒక సర్వేయర్ని బ్యాంక్ మేనేజర్ తోటి అమ్మాయిలు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని పాపం సర్వేయర్ని, ఆ బ్యాంక్ మేనేజర్ ఆమె ఇద్దరు కలిసి సర్వేయర్ని చంపేసిండ్రు. ఇక్కడ జరుగుతూ ఉంది. ఎక్కడ అసలు అంటే ఈ అబ్బాయి ప్రాణహాని ఉందంటారా? ఈ అబ్బాయి అంటే ప్రాణహాని ఉంది అని అది మనం చెప్పలేము. అంటే మనకి ఇప్పుడు జస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది, అబ్బాయికి తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారా, లేకపోతే సామరస్యంగా ఇద్దరు విడిపోయి ఎవరి లైఫ్స్ వాళ్ళు లీడ్ చేస్తారా? ఇట్లా ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో నాకు తెలిసి అయితే ఒక స్థిరమైన మనసు లేనప్పుడు ఇప్పుడు అది ఇంటర్మీడియట్ క్రష్ అయింది, రేపు ఇంకేదైనా కావచ్చు, ఇంటర్మీడియట్ క్రష్ అయింది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ క్రష్తో కూడా, వాళ్ళ ఫ్యామిలీ క్రష్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదే జాకెట్ బ్లౌజ్ వేసుకొని స్నాప్స్ అని అంటారు కదా, ఆ ఫొటోస్ సెండ్ చేయడం కానీ. ఈవెన్ హస్బెండ్కి తెలిసిన తర్వాత ఏదైతే సినిమాకి వెళ్ళిందో ఆ వ్యక్తిని హస్బెండ్ ఫోన్ చేసి పిచ్చి అమ్మనా బూత్ ఖచ్చితంగా తిడతారు. ఇంకా తిట్టకుండా ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయన తిట్టడంలో అయితే తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక భార్య మీద చేస్తే ఏ హస్బెండ్ కన్నా కోపం వస్తుంది.
తిట్టడంలో తప్పు లేదు. తిట్టిన తర్వాత కూడా మా హస్బెండ్ ఇలా తిట్టినందుకు సారీ, మా హస్బెండ్ తరపున నేను చెప్తున్నాను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సిచ్యువేషన్స్లో ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి మొత్తం తెలిసిన తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంకా తొందరగా తెలిసింది. ఆ అబ్బాయికి ఇంకా తొందరగా మ్యారేజ్ అయిన 1 yearకే తెలిసింది. అవును. కాబట్టి సామరస్యంగా ఇద్దరు మాట్లాడుకొని నాకంటే నేను ఇండివిజువల్గా నేను ఇచ్చేసి సామరస్యంగా మాట్లాడుకొని ఆ అమ్మాయి అవతల వైపు అంత మొగ్గు చూపుతున్నప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ నాకు భగవంతుడు మంచిగా చేసిండు, ఒక 1 year లోపు ఆ అమ్మాయిది చంచలమైనటువంటి స్వభావం, స్థిరమైన మనస్తత్వం లేదు అని తెలుసుకొని ఆ అబ్బాయి జాగల ఆ అబ్బాయి ఉండి, ఆ అమ్మాయి జాగల ఆ అమ్మాయి ఉండి, ఇద్దరు సపరేట్గా ఎవరికి వాళ్ళు అట్లా ఉండడం బెస్ట్ అనేది నా సజెషన్. ఓకే. ఎందుకంటే ఒక స్థిరత్వం లేని అమ్మాయితోటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అక్కడ. అబ్బాయి మా హస్బెండ్, ఇంటర్ క్రష్, మళ్ళీ ఫ్యామిలీ క్రష్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంటే అట్లా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏదైతే ఆ మొదట ఉందో తెలుసుకొని వాళ్ళు చంపే వరకు పోకుండా ముందే జాగ్రత్త పడితే మంచిదిగా. ఇప్పుడేమో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అంటే అబ్బాయి మంచోడు అంటే ఒకటండి, ఇప్పుడు మంచోడే. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా అండి, కాంప్రమైజ్ ఇప్పటి నుంచి అలాంటి పనులు చేయకని కాంప్రమైజ్ అబ్బాయి మనసు అంటే ఎందుకంటే అబ్బాయి ఏంటంటే ఫ్యామిలీ అంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాడ్ అవుతుందని చెప్పేసి ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు, అంత సీక్రెట్ అంత మంచోడు, పేరెంట్స్ కూడా చెప్పలా వీళ్ళ వైఫ్ ఇలా చేసిందని. సో పేరెంట్స్ కూడా చెప్పకుండా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు, అక్కడ గోల చేశాడు. అమ్మాయి వాళ్ళ బ్రదర్కి తెలియదు, బ్రదర్ తెలిసి ఈమె చంపేస్తాడు. సో అబ్బాయి మనసు మంచిది కాబట్టి ఇంతలా చేసి ఓచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒకసారి నచ్చ చెప్పి ఇలా చేశాడు. సో నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అయితే ఇంకా ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు సపరేట్. ఈ అబ్బాయి ఇప్పుడు నిర్ణయం కరెక్ట్ అని అంటారా? అయ్యో అంటే అబ్బాయికి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి ఏం సఫర్ అయ్యిండు ఏంటి ఇట్లా చెప్తే అమ్మాయి వింటది అని ఒక నమ్మకం ఉందనుకో కరెక్టే అయ్యి ఉండొచ్చు అది. ఎందుకంటే అది సఫరర్స్ విల్ నో మోర్ దెన్ అస్, జస్ట్ వి విల్ లిజన్, మనం వింటాం వాళ్ళు చెప్పేది. కానీ ఎవరైతే ఆ సఫర్ అవుతారో, ఎవరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదు, అది వాళ్ళకే తెలుస్తుంది. ఆ అబ్బాయికి ఒక అంటే నేను చెప్తే అమ్మాయి వింటది అని ఒక నమ్మకం ఉండొచ్చు ఆ అబ్బాయికి, అందుకని ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చి ఉండొచ్చు, అది మంచిదే. కానీ ఇంకొకసారి అట్లా జరిగినప్పుడు అబ్బాయి జాగ్రత్త పడడం మంచిదనేది నా పర్సనల్ ఒపీనియన్.